See this post. The full Vande Mataram will not be sung in Kerala in this lifetime. Even if PM Modi threatens to shoot us అని చెప్పి రాజ్మోహన్ ఉన్నిథన్ కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతున్నటువంటి వైనం. అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ క్లియర్గా ఎప్పటికప్పుడు తన స్టాండ్ నిరూపించుకుంటూ ఉంది. తనకి వందే మాతరం పట్ల కూడా విధేయత లేదు, గౌరవం లేదు. తదనుగుణ బిల్లు వచ్చినా కూడా మేము బిల్లును కూడా వ్యతిరేకిస్తాం, అంటే ఆ చట్టాలని కూడా వ్యతిరేకిస్తాం అని చెప్పి రాజ్యాంగం అన్న రెస్పెక్ట్ లేదని ప్రూవ్ చేసుకుంటున్న వైనం ఇది. మీరు మమ్మల్ని కాల్చినా మేము వందే మాత్రం అనం అని అంటున్నారంటే, వందే మాత్రం నినాదం చేస్తూ బ్రిటిష్ వాళ్ళు కాలుస్తున్నా కూడా ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పేసి పోరాడినటువంటి ఎంతోమంది వీరులకు ఇది అవమానం కాదా? బీజేపీలో ఉన్నారా స్వాతంత్ర వీరులు? ఆర్ఎస్ఎస్లో ఉన్నారా స్వాతంత్ర వీరులు? ఆర్ఎస్ఎస్ జాతీయ జెండా ఎప్పుడు తన యొక్క ఆఫీసులో పెట్టి ఈ పనికి మాలినటువంటి సిద్ధాంతాలు, వితండవాదాలు తీసుకొస్తారే. మొత్తం స్వతంత్ర వీరులంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు వాళ్ళంతా కూడా నినదించిన వందే మాతరం, వాళ్ళందరూ కూడా పాడినటువంటి వందే మాతరం కాంగ్రెస్ పార్టీ నిరాకరిస్తే, దాన్ని మేము పాడము అని చెబితే, దాన్ని ఎలా చేయమని చెబితే లైఫ్ టైం దీన్ని ఎలా చూడాలి? ఒక మతాలకు కట్టుబానిసలాగా ఉండేటటువంటి నాయకత్వాలుగా చూడాలా, పార్టీలుగా చూడాలా, లేదా ఆ పార్టీలకు ఉన్న చెంచాలుగా చూడాలా? ఏంటి మైండ్ సెట్? ఎందుకు కావాలని ఒక మతాన్ని సంతుష్టీకరణ చేయడానికి ఇంకో మతాన్ని బాధపెడుతూ అవసరమైతే భారతదేశాన్ని కూడా పణంగా పెట్టేటటువంటి వ్యవహారానికి పూనుకుంటున్నారు? అర్థం కాని పరిస్థితి. రాహుల్ గాంధీస్ కాంగ్రెస్ వాంట్స్ టు రూల్ ఇండియా బట్ refuses to honor వందే మాతరం. This is not an isolated statement. This is the mindset of Rahul Gandhi within Congress. Disrespect to the nation, insult its symbols, and then demand the votes of Indians. Shame on Congress అని పోస్టులు పెడతా ఉన్నారు.